సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం అందించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ సందర్భంగా ఫిషింగ్ హార్బర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 10 లక్షల రూపాయల సహాయం సరిపోదంటూ బాధిత కుటుంబాలు ధర్నాకు దిగాయి. మంత్రి కాన్వాయ్ ని అడ్డగించి నిరసన తెలిపారు. దాంతో అక్కడి నుంచి హుటాహుటిన మంత్రి కొల్లు రవీంద్ర అధికారులు వెళ్లిపోయారు. మత్స్యకారులు గల్లంతవ్వడం బాధాకరమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వానికి ప్రమాద సమాచారం అందిన వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. త్వరలో నిధులు విడుదల చేసి అర్హులైన వారందరికీ మత్స్యకారులకు భరోసా అందిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి సమాచారం వచ్చిన వెంటనే కోస్ట్ గార్డ్ని అలర్ట్ చేశారు. కొన్ని బోట్స్ పెట్టి కూడా గాలించడం జరిగింది. అన్ని రకాలైనటువంటి రెస్క్యూ తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఆచూకీ కనపడలేదు. ఆ చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి ఎవరైతే 7గురిలో ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా ఆరుగురికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. మిగతాయి కూడా ఏదైతే బోట్ నష్టపోయి ఉన్నారు కాబట్టి బోటు కానీ మిగతా ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది.